హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గ్రూప్ 3 కట్ ఆఫ్ గురించి ఒకసారి మనం చూద్దాం. చాలామంది వీడియో చేశారు, ఆ వీడియోస్ అన్నీ కూడా చూడడం జరిగింది. చాలామంది 300 ఉంటుందని, 300 పైన ఉంటుందని ఓసీ కట్ ఆఫ్, అలాగే ఎస్సీ ఎస్టీకి కూడా 265 ఉంటుందని, ఇలా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఒకసారి ఆ పేపర్లు చూస్తే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అంటే ఒక ఫ్యాకల్టీ పేపర్ చూడడం వేరు, స్టూడెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ప్లేస్లో ఉండి మనం ఆలోచించడం వేరు అనమాట. సో రెండు చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ రాసిన వెంటనే ఎన్నో వస్తాయని చెప్పడం వేరు, కీ చూసుకున్న తర్వాత ఫైనల్గా 3 పేపర్లు యావరేజ్ ఎంత వస్తున్నాయో వేరు అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఆ రోజు నెక్స్ట్ డే కూడా స్కోర్ చాలా ఎక్కువ చెప్పి తర్వాత తగ్గిపోయిన వాళ్ళు చాలామంది మేము రాసినప్పుడు కూడా ఇదే సినారియో అనమాట. సో కాబట్టి అందుకే నిన్న కూడా నేను వీడియో చేయలేదు. కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ని అడిగాను, నేను అడిగి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. నేను కూడా పేపర్లు చూశాను. పేపర్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ నేనే స్టూడెంట్ అయితే ఆ క్వశ్చన్ నేను చేయగలనా లేదా? సో యావరేజ్ స్టూడెంటు, బ్రిలియంట్ స్టూడెంటు, ఎక్స్ట్రాడినరీ స్టూడెంటు ఇలా తీసుకుంటే ఆ పేపర్ మనం చేయగలమా లేదా, చేస్తే ఎంత పర్సంటేజు ఎంతమంది చేస్తారు పేపర్ని, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇలా మనం చేసి నా పర్సెప్షన్స్ లెవెల్స్ ప్రకారం నేను మీకు ఒక కట్ ఆఫ్ చెప్తున్నాను. అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఓబీసీ అయినా ఓసీకి అయినా. మా అయితే ఎస్సీకి ఓసీకి మనకి ఒక 20-30 మార్క్స్ లోపే ఉంటుంది, వేరియేషను ఎక్కువ ఉండదు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. పేపర్ 1 చెప్తాను మీకు. పేపర్ 1 సొల్యూషన్ కూడా నేను ఇచ్చాను ఆల్రెడీ. ఈ పేపర్ 1కి సంబంధించి పేపర్ చెప్పాను. కరెంట్ అఫైర్స్ కొన్ని ఈజీ ఉన్నాయి, కొన్ని వేగ్ ఉన్నాయి. జోగ్రఫీ కొన్ని అంతా కూడా కాన్సెప్టెడ్ మ్యాప్ పాయింటింగ్ ఉన్నాయి. సో కొన్ని డిఫికల్ట్, కొన్ని మోర్ ఎవర్ ఈ మెంటల్ ఎబిలిటీ అనేది టైం సరిపోతుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి. అది సో ఇలా చూస్తే మనకి నెగిటివ్ లేదు కాబట్టి మనకి మీకు తెలుసున్నాయి ఒక 60 వచ్చినా కూడా మిగతా 20 గెలిచినా, లేకపోతే తెలుసున్నాయి ఒక 70 వచ్చినా ఒక 20 గెలిచినా మ్యాక్సిమం బాగా బ్రిలియంట్ చదివే విద్యార్థి 90 పెట్టగలడు. మ్యాక్సిమం 80 to 90 వస్తాయి. నా పర్సెప్షన్ లెవెల్స్ అనమాట ఇది. ఎందుకంటే ఆ పేపర్ అలా ఉంది, నెగిటివ్ లేదు కాబట్టి. అది కూడా నెగిటివ్ ఉంటే 60-70 లోపే ఉండేది. ఇంకా 20 మార్కులు పెరుగుతున్నాయంటే నెగిటివ్ లేదు కాబట్టి మనం ఫస్ట్ పేపర్ 1 80 to 90 మధ్యలో వస్తాయి. నేను వచ్చేది ఇది జాబ్ రావడానికి, కట్ ఆఫ్ అంటే అదే కదా. రెండవది పేపర్ 2, ఇది కొంచెం చాలా లిబరల్గా ఉంది. క్వశ్చన్స్ కూడా చూశాను నేను. కొంతమందికి 100 కూడా దాటచ్చు, బట్ 90 చాలామందికి దాటుతాయి. సో 90 to 100 యావరేజ్ వేసుకున్నా, మినిమం 90, నేను 100 కూడా వేస్తాను. 100 దాటిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే పాలిటీ లిబరల్గా ఉంది, హిస్టరీ కూడా లిబరల్గానే ఉందన్నమాట. పేపర్ 2 చాలామంది చెప్పడం ఏంటంటే పేపర్ 1 పేపర్ 3 కంటే కూడా ఎక్కువ స్కోర్ చేసేది పేపర్ 3 అనమాట. పేపర్ 2 ఓకేనా. పేపర్ 3 అందరూ కామన్గా చెప్పేది ఏంటంటే డేటా బేస్డ్ ఎక్కువ ఉంది, అలాగే అది కూడా అసెండింగ్ ఆర్డర్, ఈ అవరోహణ క్రమంలో పెట్టండి. సో ఈ డేటా కూడా మనకి కొంచెం డిఫికల్ట్గానే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా 80 to 90 వచ్చే అవకాశం. అది పైన రారా, 90 పైన రావా, 100 పైన రావా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. 300 పైన రావా అంటే వస్తాయి, చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. సో ఇలా చూసుకున్నా కూడా ఈ పేపర్స్ కట్ ఆఫ్ మనకి చెప్పేది 280 మ్యాక్సిమం 280. సో మ్యాక్సిమం 280 మార్క్స్ అనమాట. 300 అయితే నేనైతే 300 అబవ్ ఉంటుందని అయితే అనుకోవడం లేదనమాట. ఎందుకంటే 3 యావరేజ్ పెర్ఫామ్ చేయాలి ఎవరైనా జాబ్ రావాలంటే. ఒక దాంట్లో ఏదో వచ్చేసి నేను చించేసానంటే కుదరదు కదా. 3 యావరేజ్ వచ్చి ఈ వచ్చేస్తే స్కోర్ అంతా కూడా నేను ఓపెన్లో చెప్తున్నాను. ఇది తర్వాత ఒక 30 మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. 250 to మనకి 280, ఇది ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను, ఇది మిగతా వాళ్ళకి అనమాట. సో నా ఎగ్జామ్షన్ లెవెల్స్ అనమాట. 3 పేపర్లు యావరేజ్ పెర్ఫామ్ చేస్తే వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇది. 90, 100, 90 ఇలా చూసుకుంటే 280 మనకి ఓపెన్ కేటగిరీ మెన్కి 280 దాటితే మంచి, అంటే సేఫ్ సైడ్ పడినట్టే అని నా అభిప్రాయం అనమాట.
సో అది ఉమెన్, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, మెన్, ఉమెన్ అవి డిఫరెన్స్ ఉంటాయి. దాని గురించి నేను ఏం మాట్లాడను, జనరల్గా చెప్తున్నాను నేను. సో ఇది నా యొక్క పర్సెప్షన్. పేపర్ ఎలా ఉంది నేను చెప్పేది ఏంటంటే ఈ 3 పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి స్టూడెంట్కి, వాళ్ళే జాబ్లో ఉంటారు, రేసులో ఉంటారు అనమాట. ఓకే, సో ఇది బెస్ట్ స్కోర్ అనుకుంటున్నాను. పేపర్ని బట్టి నేను చూశాను కాబట్టి బెస్ట్ స్కోర్ అనుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి ఈ రూపాయేస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అంశాల మీద, అదేవిధంగా అనేక అంశాల మీద చాలా మీకు వీడియోస్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 2 కూడా, ఆర్ఆర్బీ కూడా, గ్రూప్ 2 కూడా, అన్ని ఎగ్జామ్స్కి కూడా ఫ్రీగా ఎన్నో వీడియోలు పాత పేపర్లు సాల్వ్ చేసి పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ చెప్పండి, ఫ్రెండ్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.